ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, మా అన్నయ్య నిన్ను ఘనపరుస్తూ అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తిస్తూ కొంచెంలో నమ్మకంగా ఉన్న వారికి మరి అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పిన మీ మాటను బట్టి మరి అనేకమైన గురుతర బాధ్యతలు అన్నయ్య గారికి అప్పగించారు. అందుకొరకు ఏర్పాటు చేయబడిన అభినందన సభలో దైవ సేవకులు పెద్దలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జయకరంగా మీరు జరిగించారు. ప్రభా, మీకు స్తోత్రం. ఈ సంతోష సమయాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ మేము చేసుకుంటూ ఉండగా ఈ సంతోషము, ఈ ఆత్మీయ అనుబంధము, నీ రాకడ పర్యంతరము మా మధ్యలో నిలిపి ఉంచండి. అంతేకాదు మరిన్ని తండ్రి బాధ్యతలు, ఇంకా ఉన్నత శిఖరాలు, ఉన్నత పదవులు అధిరోహించే కృపను అన్నయ్యకు కూడా మీరు దయచేసి ఆయురారోగ్య బలములు ఇచ్చి చక్కటి వివేకము గల జ్ఞాన హృదయాన్ని ఇచ్చి నీ కృపతో ఎత్తిపట్టి మరింత ఘనపరించి దీవించుమని ఈ సమయంలో ఈ సంతోషించే వాక్యాన్ని నాకు కూడా అనుగ్రహించినందుకు నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఇంచుమించు 2-3 సంవత్సరాలుగా వాళ్ళు ప్రతిపాదించి అంటే అధ్యక్షులుగా ఉండమని 3 సంవత్సరాల కాలం అవుతా ఉంది. పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని 2 సంవత్సరాలు. రేపు మీకు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా రేపు నవంబర్ నెలలో ఈ పదవి కాలం అంటే ఫస్ట్ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆలోచన దాని ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో పల్నాడు జిల్లా ఫెలోషిప్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కూడా దేవుడు చక్కటి అవకాశాలు ఇవ్వబోతున్నారు. దేవుడు గొప్ప
దైవ సేవకులకి పల్నాడు జిల్లా ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఇచ్చి 2 సంవత్సరాలు, అదే క్రమంలో అడిషనల్ సెక్రటరీగా కూడా ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అసలు ఈ ఏపీ స్టేట్ ఫెలోషిప్ స్టార్ట్ చేసి 19 ఏళ్ళు అయింది. వాళ్ళు 19 ఏళ్ళు ముగించుకున్న సందర్భంగా నేషనల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నేషనల్ కమిటీలో కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి అన్నయ్యని నేషనల్ జాయింట్ సెక్రటరీగా తీసుకున్నారు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆల్రెడీ మీకు గ్రూపుల్లో సమాచారం వస్తూ ఉంది. అదే క్రమంలో కొంతమంది స్థానికంగా ఫెలోషిప్ సేవకులు, ఆయా మండలాల సేవకులు కలిసి ముఖాముఖిగా కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. మీరు కూడా అందరు కలిసిన వారే. తర్వాత జిల్లా స్థాయి మాకు మంత్లీ మీటింగ్ నర్సాపేట జరుగుతూ ఉంది. అయితే అది ఆ మీటింగు ఆ నెల సభ్యత్వాల మీటింగ్ లాగా ఉంది. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా దైవ సేవను అభినందన ఉద్దేశంతో మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఈడీ అంటే అడిషనల్ సెక్రటరీ, అది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తర్వాత ఏఎస్ అడిషనల్ సెక్రటరీస్కి, తర్వాత గౌరవ సలహాదారులు వీరందరూ కూడా ఆహ్వానం తెలియజేశారు. అది కొంతమందికి వేరే కార్యక్రమాలు నేను తెలియజేశాను. అంటే మ్యారేజెస్ అది మనం ఆపలేదు. కొన్ని జ్ఞాపకాలతో పెట్టి కొంతమంది చేసేవారు. అది జ్ఞాపకం చేసుకోవడం తప్పదు. అందుకని చెప్పి మరి ఉన్నంతలో వచ్చినంతలో ఇంకా మన పల్నాడు జిల్లాతో అనుబంధం కలిగి, అదే క్రమంలో చెల్లూరుపేటలో ఇంకా ఆయా ప్రాంతాల్లో నాన్నగారితో మాతో అనుబంధం కలిగిన సేవకులు సేవకురాలు ఉన్నారు. వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇంకా కాసేపు దైవ సేవకులు మన మధ్యలో రాబోతున్నారు. ఈ ప్రస్తుతానికి వచ్చిన మీ అందరికీ ఇంతవరకు పాటలు పాడిన వారికి, ప్రార్థన చేసిన వారందరికీ పొందుతున్నాం. దేవుడిని దీవించి మీ ప్రాంతంలో మాకు మీ పెద్దవాళ్ళు కనుక మీ దేవుని మాకు కలుగును కాదు, మమ్మల్ని దీవించే ఆ స్థాయి కాదు. అంటే సాధ్యంగా సంఘాన్ని దీవిస్తుంటారు. మీ దేవుని కావాలి. సేవకులు అడుగు పెట్టడం ఆశీర్వదకరం. మీరు అందరూ వస్తున్నారని సంఘం వాళ్ళు ప్రత్యేకంగా మీ అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పరిచారకులు, సంఘ పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. తర్వాత ఈ కార్యక్రమంలో మరి అన్నయ్య వచ్చిన తర్వాత మీరందరూ గ్రీటింగ్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రీటింగ్స్ తర్వాత పెద్దలు ఉన్నారు. మరి మా మధ్యలో ఉన్న పెద్దలు చెల్లూరుపేట సీనియర్ దైవ సేవకు అబ్రామ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మా మధ్యలో పెద్ద సంశోధన వారిని కూడా వేదిక బాధ్యతలు నిర్వహిస్తున్న సేవకు నిమిషా గారిని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకో సీనియర్ ఉన్నారు పెద్ద ఆయన. తర్వాత మన వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డేవిడ్ గారు, మీరు ఉంటుంది వీటిలో వచ్చేది కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మరి ఐపీఎఫ్ ఫెలోషిప్ ఇండిపెండెంట్ పార్ట్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు చార్లెస్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి యోహాన గారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు. అదే క్రమంలో మరి ఆత్మీయులు మాకు అత్యంత సుపరిచితులు, అదే క్రమం కృష్ణ గారికి ఆ శాంతి నిలయంతో కూడా సంవత్సరాల అనుభవం దైవ సేవకులు నెహమ్యా అన్న కూడా మా మధ్యలో వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మరి మణిమాల అమ్మగారు, మీకు తెలుసు, నీతి చిగురు పరిచర్యలు చెల్లూరుపేట పట్టణంలో మన ఇటీవలే 24 సంవత్సరాలు ముగించుకొని 25వ ఏట భయంకరమైన అన్యుల ప్రాంతం, భయంకరమైన వ్యతిరేకత విగ్రహాలు అటువంటి ప్రాంతాల్లో మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అనాథ చిత్తాన్ని బట్టి పరిచయం కొనసాగిస్తున్నాం. మనం ఇటీవల 24 సంవత్సరాలు ముగించుకొని 25వ ఏట అడుగు పెట్టడానికి కూడా చూపించాం. 7 దినాల్లో దైవజనులే ప్రయాణాలకు విసిగెత్తే పరిస్థితులు, ఏమైందనే కంగారు పడే పరిస్థితులు, అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఏమాత్రం సందేహించకుండా అనుమానపడకుండా సంవత్సరాలుగా పరిచయం సాగిస్తున్నారు మణిమాలమ్మ గారికి. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఆయా సేవకులకి, సంఘస్థులు సహకరిస్తున్న వారందరూ నేను చివరిలో మళ్ళా నాకు తెలియ కృతజ్ఞత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చివరి కార్యక్రమం జరిపించుకున్నాం. అదే క్రమంలో మరి ఈ పల్నాడు జిల్లా ఫెలోషిప్ ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటూ మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవ సేవకులు సతీష్ అని కూడా అన్నయ్య కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మరి 2 ఆత్మీయులు పెద్దలు మరి పసుమర్తి శివారు ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్న పెద్దలు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. వారు అనేకులు మీకు అర్థమైంది పెద్దలు కాబట్టి మీకు ప్రత్యేకంగా అలా ఆ కోణంలో ఎంత ఉంటుంది. ఏదేమైనా ఆత్మీయులు మనం సహవాసం కలిగి ఉంటాం. మన దైవ సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్తాం. మరి చెల్లూరుపేట పట్టణంలో మరి పెద్దలు అబ్రామ్ గారు కావచ్చు, సంశోధన్ గారు కావచ్చు, ఇంకా
థామస్ గారు కూడా ఆహ్వానం తెలియజేసిన వారు. నాన్నగారు వీళ్ళంతా సంవత్సరాలుగా ఈ చెరువుపేట పట్టణంలో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ మరి అనేక సేవకులు మాదిరికరంగా. వాస్తవానికి ఈరోజు నేను నాన్నగారి ప్రథమ శిష్యుని ఒక ఆయన మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. చీరాల మెయిన్ చర్చిలో మొన్న ఈ మధ్య వరకు రూదరం చర్చిలో సీనియర్ పాస్టర్గా ఉంది. తర్వాత ఇప్పుడు నర్సాయిపాలెంలో రూదరం చర్చి తరఫున జరిపిస్తున్నారు. ఆ సేవకులు వాస్తవానికి వాళ్ళ సొంత గ్రామం తిమ్మాపురం. ఆ తర్వాత చివరికి ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి మరణపడలోకి వెళ్ళిపోయాడు. ఎంతగానంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాదెండ్ల మందిరం ఉంటే మనకి దీనికంటే ముందు అక్కడ మందిరం ఇంకొక బ్రాంచ్ ఇది నాదెండ్ల, తర్వాత రెండు చెర్ల మండలం సంతకూరుకోవాలి, తర్వాత గోపాల ప్రస్తుతానికి దేవుడు బట్టి 4 జరుగుతూ ఉన్నాయి. నాదెండ్ల మందిరంలో అప్పగించేసారు. నాన్నకి అప్పగించి మీరు బ్రతికే మీ దగ్గర నుంచి సేవ చేయించుకోండి, లేకపోతే చనిపోతే మీ చేతుల మీద కానీ పడేయండి అని చెప్పి అలా వదిలేసేసిన పరిస్థితుల మధ్యలో దేవుడు ఆయనకి దైవ సేవకులు ప్రార్థన సంఘ ప్రార్థన ఆలోచించి సంపూర్ణ స్వప్తించాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగుతున్నాక ఆ తర్వాత ఆయన ఏఈఎల్సీలో ఏసీటీసీ అంటారు దాంట్లో ట్రైనింగ్ చేసి చీరాల మెయిన్ చర్చలు చేశారు. మన ఈ మధ్య వరకు ఇప్పుడు నర్సాయిపాలెంలో చేస్తున్నారు. వారి ద్వారా మీకు వర్తమానం అంటే సాక్ష్యం కూడా తెలియజేయడం అయితే వారికి ఈరోజు నూతన సంఘం అంటే కార్యక్రమాలు సడన్గా వస్తూ ఉంటుంది. మొత్తం మీద అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే మనం చివరిలో దైవ సేవ ద్వారా మనం మీ ద్వారా గ్రీటింగ్స్ ఉన్న పెద్దల ద్వారా అన్నయ్య వచ్చిన తర్వాత వస్తున్నారు. మనం క్రమంగా జరిపిస్తున్నాం. మీరు కూడా గ్రీటింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత చివరిలో అన్నయ్య మీరు మాట్లాడిన తర్వాత అన్నయ్య చివరి పలుకు అంటే ఆయనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన అందరితో సహవాసాన్ని బట్టి అన్నయ్య మాట్లాడతారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం మధ్య కేక్ క్లుప్తంగానే ప్రోగ్రాం క్లుప్తంగా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా మధ్య ఫ్యామిలీ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఎన్నడు నన్ను వీడదే నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. సంఘాలు సహోదరాన్ని ప్రత్యేకమైన పాట పాడుతుండగా కార్యక్రమం ఎంత సుందరుడా ఆశక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ బలము ఆరాధన ఆరాధన ద్వారా అదే క్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి ద్వారా కొన్ని మాటలు ప్రేక్షకులను ఉద్దేశించి అదే క్రమంలో దైవ సేవను ఉద్దేశించి
కార్యక్రమాన్ని ఈ మిగతా ఇంతవరకు ప్రభు చేసిన సహాయం బట్టి మిగతా కార్యక్రమం అంతా ఆయన నామకరణ జరిపించబడేటట్లుగా మా మధ్య పెద్దలు కేజీ రాజు గారు ప్రత్యేక ప్రార్థన చేస్తారు కార్యక్రమం. జగన్పేట కరుణాపేట కలెక్షన్ ఆయన వందలు చూస్తాం ప్రభావ. ఈ సమయంలో ఈ మందిరం ఇక్కడ ఎందుకు కూర్చొని మనకి తెలిసే ప్రభావ. మరి ఇక్కడ దైవసేవకులు కృష్ణర్ గారు జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నత పదవి లభించింది. మీకు సేవ చేయడానికి ఇంకా ఎత్తుగా ఎదిగినందుకు పెంచినందుకు ఉన్న చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అందరినీ నీకు అప్పగించి ప్రభావ మీరే మర్యాదగాను క్రమంగాను సక్రమంగా జరిగించిన భాగ్యాన్ని దేశంలో వేడుకుంటూ నా ప్రభుత్వాన్ని తీసుకిస్తున్నాం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదే ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సేవకులు కూడా లోపలికి ఆహ్వానిస్తున్నాం. మీకు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్న ఈ సమయంలో చెలుగూరుపేట ఈ ఫెలోషిప్ ఇన్ఛార్జిగా పల్నాడు జిల్లా హాస్ ఫెలోషిప్ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న హాస్ ఎలీషా గారు వారి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అది తర్వాత కార్యక్రమం చేరుకూడి వచ్చినటువంటి మరి పెద్దలు, వేదిక మీద ఉన్న దైవజనులకు, మరి చేరువచ్చిన దైవజనులందరూ కూడా యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఇలాంటి అభినందన సభ ఏర్పాటు చేయడానికి మరి నందమూరి కృష్ణ గారిని దేవుడు ఎంతో ప్రేమించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఎడ్లపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కమిటీ పెద్దలను పిలిచి ఇలాగా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫు నుండి మరి మీరు తప్పక సపోర్ట్ చేయాలన్నప్పుడు మా కమిటీ పెద్దలు అందరూ సహకరించారు. అదే క్రమంలో అనేకమైన కార్యక్రమాలు స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫు నుండి మరి ఎడ్లపాడు పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు లబ్ధి పొందారు. అందుకు ప్రత్యక్ష సాక్షులు మేమే. ఏ అవసరం వచ్చినా మరి దైవజనుల కృష్ణ గారిని వెళ్ళాం. రతన్ కుమార్ గారు, మేము, చక్రవర్తి గారు, నందమూరి కృష్ణ గారు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి పెద్దలు కూడా మరి కృష్ణయ్య గారిని గౌరవించారు, వారి సేవలను అభినందించారు. మరి వారు చేస్తున్నటువంటి నిస్వార్థమైన సేవ ఎక్కడ చూసినా ఏ రూపాయి కూడా ఎక్కడ కూడా తప్పుగా లేకుండా ఉండడానికి జెన్యూన్గా చక్కగా పనిచేస్తూ సహకరిస్తూ ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మరి తప్పకుండా సహాయం చేస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి రోజుల్లో గొప్పగా సేవకులతో పాటు కలిసి వారి సహవాసం తరపున ఉన్న సంఘాలాగానే మిగిలిన సేవకులను కూడా ప్రేమిస్తూ వారు చేస్తున్న సేవలను దేవుడు ఆశీర్వదించి నందమూరి కృష్ణయ్య గారిని జాతీయ స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. దైవ సేవకులకు దేవుని ఇచ్చిన ఆధిక్యత గురించి తెలియజేసిన ఎలీషా గారి వందనాలు తెలియజేస్తుంది. అదే ఈ సమయంలో వినుకొండ పాస్టర్ ఫెలోషిప్కి ఇన్ఛార్జిగా ఉంటూ మరి మన ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన దైవ సేవకులు డేవిడ్ రాజు గారికి కూడా ఆహ్వానిస్తున్నాం. వారి ఫెలోషిప్ని దైవ సేవకులు ఉద్దేశించి సంవత్సరాలుగా దైవ సేవకుల సూచనల మేరకు నడిపించబడుతున్న ఫెలోషిప్కి మరి ప్రెసిడెంట్గా ఉంటూ అదే క్రమంలో ఈ పల్నాడు జిల్లా ఫెలోషిప్ తరఫున ఈడీగా ఉంటూ సహవాసంలో కొనసాగుతూ మరి పరిచయం ఈ ఫెలోషిప్ ఉద్దేశించి మాట్లాడిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో విలియం కే చెగురుపేట తెలుగు పాపులిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ తరఫున దైవ సేవకులు శిఖామణి గారు ఉన్నారు. వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ సహవాసంలో చేయవచ్చిన మరి ఎగ్జిక్యూటివ్ నాయకులకు, అతిథులకు, కూడి వచ్చిన సేవకులకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరింత ఘనమైన సభ ఏర్పరిచిన గౌరవనీయులు శక్తులు దైవజనులు రతన్ కుమార్ గారికి కూడా మరి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకోవడం. ఈ మధ్యాహ్నంలో ఈ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ సహవాసములు
వేరేకేరి చిలకలపేట తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ని సావాసములో మరి ఏర్పరచడం నందమూరి కృష్ణయ్య ద్వారా మా కుటుంబం చాలా గొప్ప లబ్ధి పొందింది. ఏంటంటే మా మనవరాలకి తలసేమియా వ్యాధి ఉంది. ఆ తలసేమియా వ్యాధికి ఇంచుమించు 25 లక్షలు ఖర్చు అవుతాయని తెలియపరిచారు. మరి ఆర్థికంగా ఆ పాప తల్లిదండ్రులు మేము మా కుటుంబంలో నడవగలుగుతూ ఉన్నాం. ఆపరేషన్ చేయించే స్తోమత కూడా మా దగ్గర లేదు. మరి నందమూరి కృష్ణయ్య గారిని మేము కలిసినప్పుడు కుటుంబంలో పాప విషయం తెలియపరిచినప్పుడు ఈ 2025 సంవత్సరంలో మన చిలకలూరిపేట పట్టణ మాజీ మంత్రి మరియు పట్టణ ఎమ్మెల్యే పునరావృత గారిని తీసుకొచ్చి కృష్ణయ్య గారు మాట్లాడి మరి సీఎం ఏర్పాటు చేశాడు. అది ఏర్పరిచిన 4 రోజులకే మా పాపకి 10 లక్షలు మరి రూపాయలు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆపరేషన్ మరి ఏర్పాటు చేశారు. అంతేకాదు మా యొక్క బాప్టిస్ట్ ఫీల్డ్ సహవాసములో మా వైస్ ప్రెసిడెంట్ గడ్డి రాణి గారు షుగర్ ఎక్కువై కాలంతా విపరీతమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మరి ఆయన కూడా స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ సహవాసము గారు రత్నకుమారి గారు మరి కృష్ణయ్య గారు మా యొక్క పాస్టర్ గారికి తగిన సహాయాన్ని అందించారు. మేము ఎంతగానో కృష్ణ గారికి రత్నకుమారి గారికి మరి స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ సహవాసములకు మరి రుణపడి ఉన్నాం. అంతేకాదు ఈ మంచి అభినంద సభ ఎంతగానో ఏర్పరిచి మరి జాతీయ స్థాయిలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాం. ఆత్మీయులు గౌరవనీయులు అభిషేకులు మరి నందమూరి కృష్ణయ్య గారిని మా యొక్క వేరేకేరి చిలకలూరిపేట తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ యొక్క మరి సహవాసములో ఉన్న అభినందనలు తెలియపరుస్తూ ఈ నమ్మకాలు ముగిస్తూ వచ్చిన నాయకులందరికీ సాయకులు అందరికీ ఆత్మీయ తల్లి ఆడిన లోకాలను కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుతూ ఉన్నాం. మంచిదండి. మరి పల్నాడు జిల్లా ఫెలోషిప్ ఏర్పడిన నాటి నుంచి సహవాసంలో కలిసిన దైవ సభ్యులు వారి అమూల్యమైన మాటలను బట్టి కూడా నేను వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇండిపెండెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున చార్లెస్ గారు వారు కూడా వారి మీటింగ్ తెలియజేస్తారు. మంచిది. సమయంలో ప్రత్యేకంగా ఈ వేదిక మీద ఉన్న సేవకులందరూ కూడా పెద్దవారి వందనాలు. ముందు కూర్చున్న ప్రతి ఒక్క సేవకుడికి ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి ఈరోజు మనం ఎంతగానో సంతోషిస్తున్నాం. అయితే దానికి వెనక చాలా ప్రయాస కృష్ణ గారు పొందారని అనుకుంటున్నాను. ఆయనలో ఉన్న ప్రత్యేకమైన విధానం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యత. అందువల్ల ఈ ఐపీఎఫ్ సేవకులు కూడా అనేక మందికి సహాయం, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇక్కడ లేరు లేకపోతే కలవలేరు. నేను ఒకసారి ఫోన్ చేశానంటే మరలా నా ఫోన్ నెంబర్ చూసుకొని మళ్ళీ ఆయన చేస్తాను. నేనేమన్నానంటే ఇంత మంచి సేవకులుగా మన చిలకలూరిపేట అలాగే మన జిల్లాకి ఉండడం మనకి ఎంతో మంచిది. ముందు ముందు దినాల్లో మంచి కార్యక్రమాలు జరుగుతాయని సేవకులు నమ్ముతున్నారు. ఎందుకంటే అది మనకు కనబడుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా దేవుడు ఆయన తగిన ప్రతిఫలాన్ని బట్టి, అది చేసే నమ్మకాన్ని బట్టి ఈ రోజున ఆ యొక్క మంచి ఆధిక్యతలోనికి, ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకెళ్ళటం, అభినందించడం అనేది ఎంతో
అదొక విషయం. దాన్ని బట్టి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ కూడికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ, ఏర్పాటు చేసిన పత్రికుమార్ వందనాలు తెలియపరుస్తూ, చేయవలసిన అందరికీ వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ఈ మాట దీవించను గాక. ఆమేన్. మంచిదండి. ఫెలోషిప్ ఏర్పడిన నాటి నుంచి కూడా మొదటి నుంచి దైవ సేవకులు అనుబంధం కలిగి ఉన్నారు. వారి అమ్మడే మాటలు బట్టి కూడా దేవునికి స్తోత్రాలు, దైవ సేవకులకు వందనాలు తెలుపుతూ ఈ సమయంలో ఎడ్లపాడు ఫెలోషిప్ నుంచి వచ్చిన జీవన పాలక వారు కూడా నా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఇచ్చేసిన దైవజనులందరికీ, పెద్దలకి, ఏపీ భాష ఫెలోషిప్ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ వ్యవస్థల్లో చాలా ఉన్నాయి. రవాణా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, చాలా రకాలైనటువంటి వ్యవస్థలతో మనము నిత్యము ప్రయాణం చేస్తూ ఉంటాం మన దైనందినటువంటి జీవితాల్లో. అయితే వీటన్నిటిలో కూడా గొప్ప వ్యవస్థ ఉంటుంది, అది ప్రజా వ్యవస్థ, పీపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ కోసము ఆనాడు దేవాది దేవుడు పేతురు గారిని ఎన్నుకున్నాడు. నువ్వు మనుషులు పట్టు చాలరిగా, అంటే ప్రజల కొరకు దేవుడు కొంతమందిని ఈ సిస్టమ్ బాగు చేయడం కోసం దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మనల్ని కూడా దేవుడే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి ఈ పీపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో చేయాలి అన్నా, అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా ఒకటి ముఖ్యంగా కావాలి, అది సుబుద్ధి, మంచి నాలెడ్జ్ కావాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమించవలెనని రాజు ఉద్దేశించాను. అయితే ఇప్పుడు మన కృష్ణరామ గారి గురించి చెప్పాలంటే హీఈస్ క్రిస్టల్ క్లియర్. కృష్ణర్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. ఆయన స్వచ్ఛమైన స్ఫటికం వంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటటువంటిది ఓన్ చేసుకుంటాడు. చిన్నపిల్లవాడు చెప్పినా కానీ ఆ మాట మంచిదైతే ఆయన తీసుకునేటటువంటి తత్వం, మంచి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి అన్నగారు ఉన్నారు. కాబట్టి ఆనాడు రాజు దానియేలు ఏ విధముగా అయితే రాజ్యమంతటి మీద అధికారం ఇవ్వాలని అనుకున్నాడో, మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువులు యేసయ్య మన కృష్ణరన్న గారిని ఇప్పుడు ఆ స్థానంలోకి తీసుకెళ్ళాలని బలంగా నమ్ముతున్నాం. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి సుబుద్ధి, దేవుడు ఇచ్చినటువంటి సుబుద్ధి. దానియేలు 5:19 చూస్తే, ఎవరిని హెచ్చింపుకోనో దేవుడు వారిని హెచ్చింపును, ఎవరిని పడదోయినో వారిని పడదోయు. అదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. వారు తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించమని అన్న రీతిగా వారు తగ్గింపు గుణము, సుబుద్ధి, ప్రజలకు సేవ చేసేటటువంటి తత్వము, ఇవన్నీ కూడా కలగలిపి దేవుడు నమ్మకం బట్టి మరి ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ కౌన్సిల్ లో అడిషనల్ లీగ్ సెక్రటరీగా వారు నిలిచాడు. గట్టిగా చెప్పండి కొట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగే ఎడ్లపాడు ఫెలోషిప్ తరఫున ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఒక పార్టీ లేక నీళ్ళలో నుంచి దాటి అవతలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోయాడు ఆ సేవకుడు. ఎదురుగా మరి నిర్మాణం చేయాలి, బ్రిడ్జ్ నిర్మాణం. అలాంటి స్థితిలో అన్నగారిని కలిసినప్పుడు మరి ఆయన ఎంతో సహాయం చేశాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడారు, ఎమ్మెల్యేతో మాట్లాడారు. మరి 5 లక్షల రూపాయలు ఆ ఒక్క చర్చికి చిన్న కలవట్లు వేయడానికి మరి సహాయం చేస్తుంది గవర్నమెంట్. ఎంత గొప్ప విషయం. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నగారు కుల మత భేదాలు లేకుండా మరి ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహించేటటువంటి వారికి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ రక్తం ఎవరికి వెళ్ళిందో మనకు తెలియదు, క్రిస్టియన్స్ కి వెళ్ళిద్ది అని అనుకుంటున్నాం మనం. ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాగా నిస్వార్థపరుడుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, వారిని అందనంత ఎత్తులో కూర్చోబెడతాడు. ఒక జిల్లా స్థాయిలో, స్టేట్ లెవెల్లోనే అన్నగారు ఇంతగా మనకి హెల్ప్ చేస్తున్నారంటే దేవుడు నమ్మకత్వంతో తీసుకుని వెళ్ళి నేషనల్ లెవెల్లో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మరి వారి ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా సంతోషం అండి. జీవన్ పాల్ గారు చెప్పిన మాటలను బట్టి కూడా వారికి ఈ సమయంలో వినుకొండ నియోజకవర్గం నుంచి మరి బొల్లాపల్లి మాట్లాడుతున్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుదాస్ వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మనకి మహిమ కలుగుగాక. చేరించినటువంటి దర్శకులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్న అందరికీ. మరి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రత్నకుమార్ గారు కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మాది వినుకొండ బొల్లాపల్లి మండల అడిషనల్ సెక్రటరీగా ఈ యొక్క ఏపీ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్లో కలిసి పరిచయం చేస్తూ ఉన్నాం. 2023 నవంబర్ 19న మా చర్చి తగలబడిపోయింది. అప్పటికి 5 రోజులు అయ్యగారికి ఆ పదవి గురించి ఎటు చూడకుండా డైరెక్ట్గా మరి చక్రవర్తి గారు, రత్నకుమారయ్య గారు, కృష్ణయ్య గారు, దేవుడు గారు వీళ్ళు మా చర్చి దగ్గరికి వచ్చి దర్శించి ప్రార్థన చేసి ఆయన ఓనుగా 10,000 రూపాయల కానుక ఇచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి మా వినుకొండ యూనియన్ ఉన్నటువంటి సేవకులందరూ కూడా చాలా మంది సహాయం చేసి ఒక 60 పొడుగు 24 ఎడల్పు మందిరం స్లాబ్ వేయడం జరిగింది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని వారి కొరకు మన యొక్క పరిచయం కొరకు ఈ పల్నాడు జిల్లాకి ఒక మంచి వ్యక్తిని ప్రభు మనకి ఇచ్చాడు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, పదవుల కోసం ప్రారంభపడితే పదవి రాదు. నమ్మకమైనటువంటి వారికి పదవి ఇస్తాడు, మేలు చేసే వారికి పదవి అప్పచెబుతాడు దేవుడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం పునరుద్ధరించేటువంటి ఇష్టగాయకులకు మనం ప్రార్థన చేద్దాం. మనందరం కూడా నమ్మకంగా పరిచయం చేస్తూ ప్రభుత్వం పొందుకున్నాం. అటు గొప్ప దేవుడు మాట్లాడుతున్న కాక ఆమేన్. ప్రభుదాస్ గారు కూడా ప్రారంభం నుంచి ఇప్పుడు దైవ సేవకులు చెప్పినట్లుగా ఫెలోషిప్ తరఫున ఎటువంటి సభ్యత్వాలు ప్రారంభం కాకముందే మన అధ్యక్షుడు వారి ద్వారా దైవ సేవకులు చెప్పినట్టు ప్రారంభంలో మొట్టమొదటి సహాయం ఆ ప్రాంతంలో జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో డేవిడ్ గారి ఆధ్వర్యంలో అది దేవునికి మహిమ. ఈ సమయంలో మరి సేవలేపురం నుంచి వచ్చిన దైవ సేవకులు వేసుకోవాలి, వారు కూడా వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ప్రత్యేకంగా ఆశలైనటువంటి దైవజనులు మరి దూరం నుంచి వచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకమైనది నేను సేవలను చూసాను. ఇక పదవులు ఆశించాలని చెప్పి మా ఫెలోషిప్ తరఫున కోరుకుంటున్నాం. అయ్యగారి కొరకు ఫెలోషిప్ వారు మేము అందరం కలిసి సంఘంలో కలిసి ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేక పదవులు రావాలని చెప్పి ప్రార్థిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించిన బాగా అయ్యారు. దైవజనులకి హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా మనం అభినందన సభ వేగాన్ని జరిపించుకోవడం ఎంతో సంతోషం. అంటే దేశంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఒక మంచి క్రైస్తవ నాయకులుగా మన తరఫున పోరాడి తీసేవాళ్ళు కావాలి. అలాంటి నిస్వార్థమైన సేవ చేసే దైవజనులు ఎదుర్కోవడం మనకి ఎంతో గొప్ప సంతోషం. ఎందుకంటే చూస్తున్న ప్రతిరోజు జరిగే యొక్క పరిణామాలు, రాజకీయ పరిమాణాల్లో అనేక మంది క్రైస్తవులు హింసించే బాధలు, వీటన్నిటికీ సపోర్ట్గా మన తరఫు నుంచి మన అయ్యగారిని ఎన్నుకోవడం మనకి ఎంతో దేవుడు ఉంటుంది. మన అతనికి సపోర్ట్గా ఉంచి మన దేవుని తరఫున అయ్యగారిని ఎన్నుకోవడం చాలా సంతోషమని అభినందిస్తూ అయ్యగారికి మంచి ఆరోగ్యాల దేవుడు దయచేయాలని కోరుకుంటాము. ప్రముఖమైనటువంటి వ్యక్తి కృష్ణ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద కూర్చున్న బిషప్స్ వారందరికీ కూడా వందనాలు. ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రెసిడెంట్స్ కానీ, సెక్రటరీస్ కానీ, బాడీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సాల్మన్ రాజురెడ్డి. నేను కొండమూడిలో సేవ చేస్తుంటాను. నేను రాజపాలెం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున కొంతకాలం ఒక 5-6 నెలలు ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత అనేక సార్లు మీటింగ్ పెట్టినప్పుడు
ఆయన మాట్లాడే విధానం, ఆయన సేవకులకి సపోర్ట్ చేసే పరిస్థితి, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా ఎంతవరకు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఎవరికి ఏ విధమైన సలహాలు ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వడం నేను చూసిన తర్వాత నాకు చాలా ఇష్టం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది. చెప్పినంత గొప్పగా ఘనంగా చేసే పనులు కనపడదు. కానీ కృష్ణ గారి విషయంలో నేను చూసింది ఏంటంటే ఏదైతే చెప్తారో అదే చేస్తారు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండమన్నాడు. నిజంగా చాలా విషయాల్లో నేను ఆయన్ని కలిసి మాట్లాడి, నేను జనవరి నుండి మీటింగ్లో పాల్గొంటూ వచ్చాను. ఏప్రిల్ వరకు నేను సభ్యతలు కట్టించలేని పరిస్థితి అయింది, కుదరలేదు. ఏప్రిల్ నుండి రాజుపాలెం మండలంలో అందరికి చెప్పి కృష్ణ గారిని కూడా మండలం తరపున మీటింగ్ పెట్టించిన తర్వాత ఇక అక్కడ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి మండలంలో యూనియన్ మీటింగ్ పెట్టినప్పుడు కొద్దిమంది వస్తారు, 5-10 మంది. అలాంటిది ఎప్పుడైతే ఈ జిల్లాతో టైప్ అయిపోయిన తర్వాత, అంటే కలిసిన తర్వాత మండలంలో కూడా కొంత ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. దానివల్ల అనేకులు స్పందించి ముందుకు వచ్చి సభ్యత్వం కట్టి సహకరించడం జరిగింది. అంతేకాదు చర్చిల విషయంలో కూడా ఆయన అందించే స్ఫూర్తి చాలా గొప్పగా బలంగా ఉండడం నేను చూశాను. గతంలో కూడా నేను ఎక్కడైనా ఎప్పుడైనా నాకు అవకాశం ఇస్తే రిజిస్ట్రేషన్ చేయించుకోండి, పంచాయతీ పర్మిషన్ తీసుకోండి అని అంటే కిందకి పైకి చూసి నన్ను తిట్టిన చాలా మంది ఉన్నారు. నీకేం పని లేదా, నువ్వు ఇట్లాంటి అన్నీ చదువుతావు, నీకు సమయం చేయాలంటే మనకి తలనొప్పి, మైకితో వదిలిపెట్టవు, ఇట్లా మాట్లాడారు. ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. ఆ రోజు మాట్లాడేది కొంచెం కష్టంగా ఉంది, ఈరోజు వాస్తవం తెలిసిన తర్వాత బాధపడే ప్రయోజనం లేకుండా పోతుంది. సో ఏది ఏమైనా వీటన్నిటి విషయంలో కూడా మంచి సలహా ఇచ్చి అన్ని విషయాల్లో సపోర్ట్గా నిలబడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక బాధ్యత స్వీకరించడం అంటే అది కుటుంబం కంటే చాలా గొప్ప బాధ్యత. కుటుంబం, సంఘం కంటే కూడా నాయకత్వ బాధ్యత చాలా గొప్పది. అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున నేషనల్ లెవెల్లో జాయింట్ సెక్రటరీ అంటే ఒక లెక్కలో పెద్ద గొప్ప బాధ్యత. నుంచి వాళ్ళకి తెలిసి దాన్ని బట్టి మేమే గొప్ప అనుకునే వాళ్ళని ఇప్పటికి నేను 30 ఏళ్ళ బట్టి చూస్తానే ఉన్నా. సో ఈ విషయంలో నేను చాలా అభినందిస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. రత్నం గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. ఈ సమయంలో సత్తెనపల్లి నుంచి వచ్చిన లివింగ్స్టన్ సత్తెనపల్లి ఫెలోషిప్కి ఏడీగా ఉంటున్నాను. లివింగ్స్టన్ వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించిన దేవసేవకుడు మరిదాస్ గారు, ఆ తర్వాత మణిమాలమ్మ గారు, వారు కూడా మన దేవసేవకు ఇచ్చిన దేవుని యొక్క చిత్తంలో వచ్చిన దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమకూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ ప్రభుత్వ వందనాలు. అలాగే దైవజనులు మన క్రిస్టియన్ గారికి కూడా ప్రభుత్వ వందనాలు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి అన్నయ్య గారిని అభినందించడానికి ఈరోజు మనం అందరం కూడి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారు మన ఒక సంఘ పరిధిలో, మన యొక్క పరిచర్య పరిధిలో మనం ప్రయాసపడుతున్నాం, పనిచేస్తున్నాం. కానీ వారు అంతకంటే పైగా ఉండి మనందరి తరపున మరి రాష్ట్ర వ్యాప్తంగా, అలానే జిల్లా వ్యాప్తంగా మనందరి శ్రేయస్సు కొరకు, క్షేమం కొరకు దేవుడు వారిని నిలబెట్టుకొని వారి ద్వారా ఒక ఘనమైన పనిని మరి దేవుడు జరిగించుకుంటున్నారు. మరి కృప కలిగిన దేవుడు అన్నకి కాపుదలనిచ్చి ఇంకా రానున్న దినాలలో ఇంకా అత్యున్నత శిఖరాలకు ప్రభు వారిని హెచ్చించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగనే ఈనాడు మనమందరము ఐక్యత కలిగి మరి అన్నతో కలిసి ప్రయాణం చేస్తూ సహకరిస్తున్నట్లుగా ప్రభు రాకడ పర్యంతం కూడా మనమందరం ఇదే ఐక్యత కలిగి అన్నతో కూడా ఈ పరిచయలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రభు ఈ మాటలు దీవించును గాక. వందనాలు. ఈ సమయంలో మరి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులకు వచ్చిన దైవ సేవకులు
సంవత్సరాలుగా సేవకులు కూడా పరిచయం ఉంది. మరీ దశ గారు మన మధ్యలో వారికి సన్మానిస్తున్నారు. వారు కూడా గ్రీటింగ్స్. రతన్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు సంసోన్ గారు, యువక గారు, అబ్రహాం గారు, అలాగే అభినందన సభకి ముఖ్య భూమిక పోషిస్తున్న కృష్ణ గారు. ఎందుకంటే వారి సోదర సమానులు ఈ చిలకలూరుపేట పట్టణం గురించి ఎక్కువగా ఆలోచించి ఆయన్ని దేశం గురించి ఆలోచించడానికి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే దేశ స్థాయి. ప్రపంచ జనాభా చైనాని దాటిపోయింది. ప్రపంచ జనాభా చైనాలో ఎక్కువ అనుకున్నాం, భారతదేశంలో 142 కోట్లు వెళ్ళిపోయింది. అంటే మీరు అనుకుంటారు జాతీయ స్థాయిలో ఒక నాయకుడు అయ్యాడంటే అది చిన్న పదవైనా చితక పదవైనా 142 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి. చప్పట్లు కొట్టడం అంటే నామినేటెడ్ ఆర్ ఎలక్టెడ్ ఏ పదవైనా కూడా. అంటే రాజకీయ పరిజ్ఞానం మన వాళ్ళకి చాలా తక్కువ. అంటే పదవి అనగానే పదవి కాంక్ష అది ఇదని మాట్లాడతారు. వాస్తవంగా రాజులను నియమించేవాడు ఎవరు? యెహోవా, మనుషులు కాదు. ఏ పదవైనా కూడా ఆ పదవి దేవుడు అనుగ్రహిస్తే దానికి వన్ని తెచ్చేవాడు తక్కువ ఉంటారు. ఎందుకంటే కీర్తన 91:14లో చెప్పిన మాట, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఆయన కనపరచాలి. మనం అనుకుంటే కుదరదు. వాస్తవంగా చిలకలూరుపేట గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే మన చిలకలూరుపేటకు ఉన్న గొప్ప విషయం ఏంటంటే జాతీయ నాయకులు ఎక్కడి నుంచి వెళ్ళారు కానీ ఇక్కడ గుర్తింపు ఉండదు. మీకు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అంటే ఇప్పుడు మీకు పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రపంచ క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ఒక నాయకుడు ఈ చిలకలూరుపేట పట్టణం నుంచి దేవుడు లేవనెత్తితే డాక్టర్ కర్లపూడి దేవసాయం గారు. ఆయన WCC మెంబరు లేదా సెక్రటరీ అన్న సంగతి ఎవరికి తెలియదు. ఫస్ట్ కృష్ణ గారితో నేను డిస్కస్ చేసినప్పుడు మనం RCM చర్చి కాకుండా చార్లెస్లో వారికి సన్మానం, వాళ్ళకి మరణాంతరం ఆయన కొడుకును పిలిచి గౌరవించారు. అంటే ఎప్పుడు కూడా విలువలు మనం నేర్చుకోవాలి. కొరపాటి జేమ్స్ గారు చనిపోయాడు, సిలువదారి నాటకం రాశాడు. ఆయన డాక్టరేట్ ఇవ్వండి అని చెప్పేసి నాగార్జున యూనివర్సిటీ చుట్టూ తిరిగారు. గుమ్మడి జయరాజు గారు పద్యాలు పడతారు ఉన్నతంలో తెలుసు కదా, ఆయనకి డాక్టరేట్ ఇవ్వమని అడిగాను. ఇది చాలా చిన్నప్పుడే అభ్యుదయ భావాలు ఉన్నవాడు. ఈరోజు కృష్ణ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే వారిలో చిన్న విషయం ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. వాస్తవంగా రతన్ కుమార్ చెల్లూరుపేట క్రిస్టియన్ కౌన్సిల్లో పెట్టాను నా తర్వాత. అంటే నేను ఎక్కడ పెట్టినా పట్టణంలో 2001లో ప్రకాశం జిల్లాలో ఫస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ రిజిస్టర్ చేసింది నేనే. తర్వాత అవన్నీ కంటిన్యూ అవుతా వచ్చింది. అంటే మన పని దేవుడు కట్టాడంటే అది నిలబడుతుంది, లేదా పడిపోతుంది. తాళ్ళూరులో నిలబడింది, మార్కాపురంలో నిలబడింది. చిలకలూరుపేటలో కొంచెం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేవుడు మళ్ళీ నన్ను ఎక్కడికే తెచ్చాడు. నేను తెనాలకు పోయాను. చెల్లూరుపేట క్రిస్టియన్ కౌన్సిల్ అనేది మనుషులు పెట్టింది కాదు, అది దైవికమైన ప్రక్రియ. ఈరోజు ఒడిదొడుకులు వస్తాయి. ఎందుకంటే కృష్ణ గారి కుటుంబం గురించి మీకు తెలిసిందంటూ నాకు తెలియదు, కానీ కృపావతి అమ్మగారి యొక్క మరణాంతరం చాలా ఇబ్బందులు వచ్చింది. ఆమె ప్రార్థన చాలా వరకు వాళ్ళకి అసలు ఏం తెలియకుండా నడిపించింది. ఆమె చనిపోయిన తర్వాత చాలా కష్టాలు వచ్చింది. అవన్నిటిలో దేవుడు వారితో ఉన్నాడు. వాస్తవంగా ఇప్పుడు ఇందాక చెప్పాడు, కుటుంబంలో కృష్ణ గారు తిరుగుతున్నాడంటే దాని వెనక మూలం అమ్మగారు ఊరుకుంటే ఆయన ఎడదాకా వచ్చాయి. అవునా కదా? మన అయ్యగారులు కొంతమంది అమ్మగారు వీడియో కాల్ చేస్తారు, చాలామంది చేయరా అంటే నవ్వుకుంటున్నారు. నిజం అదే. అంటే మీ మీద అంత నమ్మకం ఉందో తెలుసు. మరి ఆయన ఇక్కడ అక్కడ దేశ లెవెల్లో వెళ్ళాడంటే కుటుంబం మొదట సపోర్ట్, రెండవది సమాజం కూడా అండగా నిలబడాలి. పదవులు రావటం కాదు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదువుకొని నందమూరి కృపాలక్ష్మయ్య గారు ఇక్కడ సేవకు వచ్చాడంటే దర్శనం, అంతే కదా. ఆయన ఇక్కడ ఉన్నాడంటే పరిచయం చేస్తారు. కనుక చిలకలూరుపేట పట్టణానికి జాతీయ స్థాయిలో ఎప్పుడు గుర్తింపు ఉంది. ఆ గౌరవాన్ని మరింతగా పెంచడానికి కృష్ణ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ క్రమంలో చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పదవి వచ్చిందని మీరు ఏదో మనం షాలు వేస్తున్నాం. ఇప్పుడు దండలేసేవాళ్ళు ఉంటే పక్కన బండలేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అవును కదా. పూల సంగతి మీకు తెలుసు. మొన్నటిదాకా ప్రతివాళ్ళు నన్ను అడుగుతున్నాను, నేనేం చేశాను, నేను ప్రసంగం చేశాను అంటే. సమాజంలో దండలతో పాటు బండలు కూడా వేస్తారు. బండలు ఎక్కువ పడుతుంది, దండలు తక్కువ. ఇప్పుడు వచ్చిన బొకేలు మాత్రం 10 ఇస్తారు, లేదా దండలో 20 వేస్తారు, కానీ పడే రాళ్ళు ఎక్కువ. వాటన్నిటిని తట్టుకోవాలంటే ఆశా నిగ్రహం అవసరం. దానికి మనం
మానసిక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మీరందరం చూడంగానే వీళ్ళంతా అంటున్నారు, ఎవరైనా సమస్య వస్తే మీరు ఎవరు ఉండరు, కానీ దేవుడు ఉంటాడు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ నాయకుడికి మోసేకి కూడా ప్రజలు ఎవరు లేరు, ఉన్నాడా? ఎర్ర సముద్రం కాడ వెనక చూస్తే ఎవరున్నారు? ఎవరు లేరు, దేవుడే ఉన్నాడు. ఫార్వర్డ్, నువ్వు ముందుకు నడవని చెప్పి. కనుక దేవుని కృప దీంట్లో అసాధ్యం సుసాధ్యం చేసేది. ఆ కృప మీద వారు ఆధారపడి వెళ్తున్నారు. చిన్న వయసు వాస్తవం నాకు తెలిసి ఆ కార్యవర్గంలో చిన్న వయసు కృష్ణ గారు అయి ఉంటాడు. కానీ ఈ సమయంలో వారికి ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది. అది నామినేటెడ్ పోస్టులు అయినప్పటికీ వారు ఎన్నిక చేయటం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సిన్హా గారికి వారికి ఉన్న బంధం. ఎందుకంటే సిన్హా గారి కుటుంబం నుంచి కూడా నాకు బాగా తెలుసు. వారు ఎన్నిక చేశాడంటే దాని వెనక మన టాలెంట్ ఉంటాం. కనుక ఈరోజు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక విషయం లేకపోతే ఇక్కడికి రావాలి. మీరు అంతా నాయకులే, ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పాటు మీరు నాయకులే. ఏదో ఒక స్కిల్ ఉంటేనే మనం దేవుడు పిలిచాడు. కాకపోతే ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేస్తే 1 by 1 మెట్లు ఎక్కుకుంటా పోతాం. ఇంకా నేను రాగానే అందరూ పాస్టర్ గారు చిక్కుతారు అంటున్నారు. మా ఏఎన్సీకి జోసఫ్ కురియన్ గారు వచ్చారు. అంటే తోమా గారి సంఘస్థుడు ఆయన. జస్టిస్ కురియన్ అంటే 10,000 కేసుల్లో రీఅప్లైకి వెళ్ళని జడ్జి గారు ఆయన ఏఎన్సీకి పంపించారు. స్టాలిన్ కమిటీ వేసుకుంది. ఎన్డీఏ గవర్నమెంట్ అప్రూవ్ చేయని బిల్లుల్ని 7 బిల్లుల్ని అప్రూవ్ చేయించిన వాడు జోసఫ్ కురియన్ అంటే ఆషామాషా గారు. ఆయన అధ్యక్షతన ఈరోజు ఏఎన్సీ నడుస్తుంది. ఏప్రిల్కి ఎలక్షన్ జరగాల్సింది. మైబీ వెస్ట్ గుంటూరు సెనట్కి బిషప్ క్యాండిడేట్గా నేను ఉన్నాను. తర్వాత రేపు డిసెంబర్ ఏప్రిల్లో కన్వెన్షన్ జరుగుతుంది. కనుక ఆ పని మీద తిరుగుతా ఇన్ని కేజీలు తగ్గాను. ఇది విషయం. కనుక ప్రతిదీ కూడా దేవుని యొక్క కృప. ఈ ప్రత్యేక సమయంలో ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల ప్రొఫెసర్ మీకు తెలిసే ఉంటుంది రూబెన్ మారుక్ గారిని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి ఆయన మోడరేటర్గా కోర్టు ద్వారా వచ్చిన జడ్జి గారే ఎన్నిక చేశారు న్యాయబద్ధంగా. ఆయన మొదటి జీతం ఎంత చెప్ప 265 రూపాయలు. వాళ్ళమ్మ దీంట్లోనే సర్దుకొని వాడుకో దేవుడు నిన్ను దీవిస్తాడంటే ఈరోజు దక్షిణ ఇండియా సంఘానికి ఉన్న ఆస్తులు తెలుసా మీకు? 26 లక్షల కోట్లు ఉన్నాయి. 265 రూపాయలకి జీతానికి పనిచేసిన ఆయన్ని కస్టోడియన్గా అన్ని కోట్ల రూపాయల ఆస్తులకి దేవుడు ఆయన నాయకుడిగా నియమించడానికి పిల్లలు కూడా లేవు. ఆయన అంటాడు ఏడకపోయినా మీరే నా పిల్లలు అంటారు. కానీ ఈరోజు కృష్ణ గారిని గొప్పగా దేవుడు ఉన్నతంగా తను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడతాడు. ఆయన తగ్గించుకుంటాడు ఎక్కడైనా. నేను చూశాను, ఎక్కడైనా మీటింగ్లు పిలిస్తే చాలా మంది ఉంటారని 2 సార్లు పోయాను నేను నర్సరావుపేట. పోతే ఆడ గట్టి మంది 100 మంది కూడా లేరు. ఈ సభ కోసమా ఈయన అక్కడి నుంచి వచ్చింది రాజమండ్రి నుంచి అనుకునేవాడు. అంటే చిన్న చితక అనేది లేకుండా పిలిచిన వాళ్ళందరి దగ్గరికి వెళుతూ వారితో ఉండడం అనేది ఆయనకున్న లక్షణం. ఆయన పెంచిన తల్లిదండ్రులు గొప్పవాడు. కృపారక్షణ అయ్యగారు అమ్మగారిని నేను ఇప్పుడు మర్చిపోను. ఎందుకంటే నా పదవి లేట్ అవడానికి కారణం లేకపోవడం అనేది నేను 2-3 సార్లు చెప్పాను. ఎందుకంటే నేను ఒకసారి సెనటర్ కన్వెన్షన్ సంబంధించిన ఎలక్షన్ జరగబోతుందంటే ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మన వేరే గారి సాక్ష్యం. హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు, కానీ హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను. కానీ ఆయన లాస్ అయ్యాను. దానికి ఈరోజు వారి ప్రార్థన, వారి యొక్క శక్తి ఈరోజు వారిని నడిపిస్తుండగా మనం కూడా మన వంతుగా అభినందన, ఒక అభినందన 1000 ఏనుగుల కంటే బలం. చప్పట్లు కొట్టండి. ఒక అభినందన 1000 ఏనుగుల బలం కంటే గొప్పది. కానీ మన కమ్యూనిటీలో క్రైస్తవ సమాజంలో డిస్కరేజ్ చేయటమే. నరేంద్ర మోడీ లాంటి ఉద్దండులను ఎదుర్కోవడానికి ఈ కమిటీ పెట్టారు. మామూలు వాళ్ళు కాదు. మీరు అనుకుంటున్నారేమో ఈ కమిటీ ఎందుకు పెట్టారంటే రాజకీయ శక్తుల నుండి సంఘాన్ని కాపాడుతున్న ఒక ప్రక్రియ. కనుక అవతల బలవంతులు తెలుస్తుంది. కానీ ఈరోజు దేవుని కృప, వారిని దేవుడు యవనప్రాయంలో ఎన్నుకున్నాడు. వారు మరింతగా ఉన్నతమైన పదవులు అలంకరించడం ద్వారా మనం సంతోషం. ఎందుకంటే మనందరూ ప్రతినిధి ఆయన. చప్పట్లు పడుతుంది. మనం వెళ్ళడం ఢిల్లీ, ఆయన అంటాడు. అంటే మన సమస్యలు ఎవరు చెప్తారు? కనుక ఆయన ఉంటే మనం ఉన్నట్టే. కనుక మనందరూ ప్రతినిధి. కనుక ఆయనకి ఆయుర్వేద్యాలు దేవుడు అనుగ్రహించి ఉన్నతమైన కృపతో ఇంకా ఎన్నెన్నో పదవులు అలంకరిస్తూ దేవుని కృపలో వర్తింటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప వారికి ప్రసాదించిన దాకా అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ. ఏమంటారంటే దాన్ని మనం ఆల్ విషెస్ టు గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే అది ముళ్ళ కిరీటం లాంటి పదవి. ఆ పదవిలో వారు వర్ధిల్లుతూ గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్.
శ్రీనివాస్ గారికి పల్నాడు జిల్లా పార్ట్స్ ఫెలోషిప్ తరఫున పల్నాడు ఈ సమయంలో మన మధ్యలో మరి మణిమాలమ్మ గారు ఉన్నారు, వారికి సమయం ఇస్తున్నాను. ఈ చెల్లూరుపేట పట్టణంలో ఇందాక నేను చెప్పినట్టు 24 సంవత్సరాలుగా పరిచయం ముగించుకొని దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ వేదిక అలంకరించిన పెద్దలకు నా శుభవందనాలు. మరి సమయంలో కృష్ణ గారికి ఇంత మంచి పదవి రావడం చాలా సంతోషం అనిపించింది. నా మటుకు నేనైతే చాలా సంతోషించాను. ఎందుకంటే నేను 24 సంవత్సరాలుగా అన్యుల మధ్యలో చాలా పోరాటాల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. చాలాసార్లు నాకు పోరాటం ఎదురైనప్పుడు నేను ఏమనుకునేదానంటే, ఎవరైనా మనకు దగ్గరలో ఉండే ఒక నాయకుడు ఉంటే బాగుండు, క్రైస్తవులందరి తరఫున పోరాటం చేసే ఒక మంచి నాయకుడు ఉంటే బాగుండు అనుకొని చాలాసార్లు నేను అనుకున్నాను. ఆ విషయంలో ప్రార్థన చేశాను. అక్కడక్కడ కొంతమంది ఖమ్మంలో అజయ్ బాబు వీళ్ళు అలా ఉంటే నేను వాళ్ళతో కాంటాక్ట్లో ఉండేదాన్ని, ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే వస్తారు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి చిలకలూరుపేట పట్టణానికి వన తీసుకొచ్చే విషయంలో మరి కృష్ణ గారిని దేవుడు లేవనెత్తాడు. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే ఆయన దేవుడు ఎన్నుకొని ఈ విధంగా చిలకలూరుపేట పట్టణానికే కాకుండా మరి ఆంధ్ర రాష్ట్రానికి కూడా గర్వకారణంగా, అంటే ఇప్పుడు మీరు అందరూ చెప్పిన సాక్ష్యాలు నేను విన్నాను. కృష్ణ గారితో నాకు పర్సనల్గా ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు లేకపోయినా అందరూ చెప్పే మాటలు వింటూ ఉంటాను ఆయన గురించి. ఎంత మంచి సేవకుడు అంటే, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ఒక నాయకుడు ఉండటం ప్రజలు చేసుకున్నటువంటి ధన్యత అన్నమాట. ఎందుకంటే మన మనవి ఆలోచించే దేవుడు మనకు ఉన్నప్పటికీ కూడా భౌతికంగా ఈ లోకంలో కొన్ని పోరాటాలు మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మనకు సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఏదో ఒక బలహీన సమయంలో మనందరం అనుకుంటాం సేవకులమైనప్పటికీ కూడా. అలాంటి బలహీన సమయంలో బలపరచడానికి ఒక మంచి దైవజనుడిని దేవుడు మన కొరకు అందించారు. మరి ఈ రోజున నా మట్టుకు నేనైతే యోసేపు గారిని జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ కూర్చున్న తర్వాత. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో శ్రమల కొలుములో నుంచి బయటకు వచ్చి అంచెలంచెలుగా ఆశీర్వదించబడి ఫరో రాజకుమార్తెను వివాహం చేసుకొని ఫరో తర్వాత ఫరో అంత గొప్పవాడిగా ఏర్పరచబడ్డాడు దేవుని మహాకృపను బట్టి. 91:14 చెప్పబడినట్లుగా అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని గణపరిచెదనని. మరి కృష్ణ గారిని కూడా, అంటే మనం చూసే కృష్ణ గారు మనకి కనబడతారు, కానీ ఆయన లోపల ఎన్నో అంతర్మదనాలు ఉండొచ్చు. ముఖ్యంగా కుటుంబ జీవితాన్ని ఆయన చాలా లాస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రజలకు చేరువలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా కుటుంబం లాస్ అయిపోతుంది ఖచ్చితంగా. మరి అయినా కూడా యవ్వన కాలంలో మరి దేవుడిచ్చినటువంటి పదవులను బట్టి సంతోషిస్తూ ప్రజల కోసమే ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి కృష్ణ గారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యంతో ఆయన ఉండాలని, ఈ పదవే కాదు ఇంకా ఉన్నతమైన పదవి అంటే ప్రెసిడెంట్ స్థాయికి ఈ పాస్టర్స్ అందరికీ బిషప్స్ అందరికీ కూడా మన దేశవ్యాప్తంగా ఒక మంచి ప్రెసిడెంట్ స్థాయికి వారు ఎదగాలని, ఎంత ఎదిగినా కూడా ఒదిగుండే లక్షణం ఆయనకు ఉందని మనందరికీ తెలుసు కనుక ఆ దేవాది దేవుడు మరి కృష్ణ గారికి మంచి ఆరోగ్యము ఆశీర్వాదము, తను లాస్ అవుతున్నటువంటి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కూడా సమాధానకరమైన పరిస్థితులను అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రత్నా గారిని బట్టి సంతోషిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.